ఈ టోటల్ ఎపిసోడ్లో తెలుగుదేశం పార్టీ జడా శ్రవణ్ కుమార్కి మధ్య ఏమన్నా ఆంతరంగిక చర్చ కానీ ఆంతరంగిక జరిగినాయి అంటారండి? ఒప్పందాలు ఏమన్నా జరిగినాయి అంటారా? జరుగుంటాయా అని అడుగుతున్నానండి అని మీరు అడుగుతున్నారు. అటువంటివి జరగకూడదు అని నేను అనుకుంటున్నా. జరిగి ఉండకూడదని కాదు, జరగకూడదు అని నేను అనుకుంటున్నా. బట్ అంటే మరి అతను మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగానే తిట్టాడు. మరి నిన్న ఏమీ అనకపోవటం, పైగా మరి మెచ్చుకున్నారని కూడా అంటాం, ఇవన్నీ అనుమానం లేని వాళ్ళకు కూడా అనుమానం రేకెత్తించే విధంగా ఉన్నాయి ఈ మాటలు. బట్ మరి ఎవరైనా సోమోటో మరి నిజంగా పోలీసులు కంప్లైంట్ తీసుకుంటారా, వాళ్ళే లేదు ఎవరైనా ఒకవేళ నా అభిమానులు, నేనైతే పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అయ్యేదాకా నేనైతే కంప్లైంట్ ఇవ్వను డెఫినెట్గా. ఇది నా స్టాండ్. అంటే నా నాలుగు ఆయనకే పంపుతానన్నారు ఒకటి. రెండు, మొన్న పవన్ కళ్యాణ్ గారు ఈ క్రిమినల్స్ నేను హోమ్ మినిస్టర్ కానందువల్ల హ్యాపీగా ఉన్నారు అని అన్నారు. సో కాబట్టి ఇతను క్రిమినల్. సో ఆయన హోమ్ మినిస్టర్ అయ్యే వరకు క్రిమినల్స్ హ్యాపీగా ఉంటారని చెప్పి మరి కళ్యాణ్ గారే అనుకుంటున్నప్పుడు, ఇదిగో ఈ నాని గారు ఇంకేదో అనుమానాలు పెట్టాడు. ఈ బ్యాక్గ్రౌండ్లో ఇక నేను కంప్లైంట్ ఇచ్చి కూడా యాక్షన్ తీసుకోవట్లేదు అనుకోండి, మళ్ళీ అదొక నామర్థం నాకు. డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఉండి మీరు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఏదో లేదని చెప్పి మళ్ళీ ఇలాగే ప్రెస్ మీట్ పెట్టమని చెప్పి ఇలాగే నన్ను అడుగుతారు. సో కాబట్టి నేను కంప్లైంట్ ఇచ్చినా, ఒకవేళ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా చర్య ఒకటే ఉంటుంది. చర్య అంటూ ఉంటే ఇలాగా మాట్లాడి నాలుగు కోసేస్తాను, సమాధి కట్టేస్తాను, ఎవడ పడితే ఆడు. ఇప్పుడు చట్టం అంత క్లియర్గా ఉండి, సుప్రీంకోర్టు రూలింగ్స్ ఉండి, ఎక్కడా కూడా ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ దగ్గర మైకులు పర్మిషన్ లేకుండా ఉండకూడదు, పర్మిషన్ ఇచ్చినప్పుడు కూడా ఇన్ని డెసిబల్స్లో ఉండాలి అంటే నేను చెప్తున్నాను. వీళ్ళు కోనికేసుకో గొట్టంగాడు ఇటు చెప్పేయటానికి. నేను చెప్తున్నాను, మీరు పెట్టుకోండి అని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడతాం, నాలుగు కోసేస్తానంటాం, సమాధి కట్టేస్తానంటాం. ఇటువంటి మాటలన్నీ కూడా మాట్లాడిన తర్వాత ఎటువంటి కేసు ఏమీ లేకుండా ఉపేక్షించటం. పైగా ఇవాడేమన్నా ప్రజానాయకుడు అంటే సార్ నా 71 కోట్లు వచ్చినాయి, మరి అలాగా మాట్లాడేస్తూ ఉంటే ఈ రకంగా మాట్లాడిన తర్వాత కూడా ఉపేక్షిస్తాయి. డెఫినెట్గా నాకు తెలిసి ఎవరొకరు కంప్లైంట్ ఇస్తారు నా తరఫున. నన్ను అభిమానించే వాళ్ళు, అతన్ని అభిమానించే క్రైస్తవులు అందరూ అతన్నే అభిమానిస్తున్నారని చెప్పి అతను ఒక అపోహలో ఉంటే, ఖచ్చితంగా హిందువులందరూ నన్ను అభిమానించాలి. అంటే 14% అభిమానిస్తున్నారన్న భ్రమలో అతను ఉంటే, 80% అభిమానిస్తున్నారు అన్న భ్రమలో నేను ఉండొచ్చు.